అందరికీ నమస్కారం. నా పేరు ప్రదీప్తి విస్సంశెట్టి. సో, ఇవాళ నన్ను ఇన్వైట్ చేసినందుకు స్పందన ఎదా ఫౌండేషన్ వారందరికీ కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. అండ్ ఆర్‌జే స్వాతికి కూడా థ్యాంక్ యూ సో వెరీ మచ్. ఎందుకంటే స్వాతి బొల్లిశెట్టి తెలుగు మామ్స్ నెట్వర్క్‌లో ఒక మదర్ అండ్ గుడ్ ఫ్రెండ్ ఆఫ్ మీ. తను చెప్పింది ఇవాళ ఇలా సెషన్ ఉంటుంది అని చెప్పి. సో, చాలా చాలా ఎక్సైటెడ్‌గా ఉంది ఇవాళ మీ అందరితో ఇలా మాట్లాడడం. అండ్ చాలా క్లోజ్ టాపిక్ నా మనసుకి గ్రాటిట్యూడ్ అనేది. ఆహ్, సో, ఎవరైనా వీడియో లాంచ్ చేసుకుంటే బావుంటుంది. థాంక్ యూ ప్రవీణ. థాంక్ యూ గీత గారు. థాంక్ యూ అరుణ గారు ఫర్ ఎ వండర్‌ఫుల్ ఇంట్రొడక్షన్. సో, ఎవరైనా వీడియోస్ ఆన్ చేసుకుంటే థాంక్ యూ ముందలే. సో, సెషన్ స్టార్ట్ చేసినప్పటి నుంచి థాంక్ యూ, థాంక్ యూ, థాంక్ యూ అని ఊదర కొడుతుంది అనుకుంటున్నారా? అవునండి. ఊదరే కొడుతున్నాను. సో, గ్రాటిట్యూడ్ అంటే గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడుకునే ముందల ఆహ్, జస్ట్ జనరల్‌గా ఇప్పుడు మన పిల్లల్ని పక్కన షాప్‌కో ఎదురింటి ఆంటీ వాళ్ళ ఇంటికో ఏదో ఒకటి తీసుకురండి, కొని తీసుకురండి లేకపోతే అని చెప్పి పంపిస్తాం మనం జనరల్‌గా. అలా పంపించినప్పుడు మన పిల్లలే కదా అని చెప్పి, "ఆ! సరేరా, ఓకేరా" అనేస్తాం. బట్ అదే వేరే వాళ్ళు మన చేతికి తెచ్చిచ్చారనుకోండి, మనం ఫస్ట్ వాళ్ళకి చెప్పేది థాంక్ యూ. సో, థాంక్ యూ అనే వర్డ్‌కి చాలా పవరుంది. ఎందుకుంది? అసలెందుకు చెప్పాలి థాంక్ యూ అంటే, మన పిల్లలే కదా! లేకపోతే మన ఇంట్లో వాళ్ళే కదా! లేకపోతే పర్లేదులే అర్థం చేసుకుంటారు. అండ్ సెకండ్‌లీ చాలా మంది థాంక్ యూ చెప్పకు, సారీ చెప్పకు అని చెప్పి అంటూ ఉంటారు. సో, థాంక్ యూ చెప్పకు, సారీ చెప్పకు అనేది ఫ్రెండ్‌షిప్‌లో వీటన్నిటిలో చాలా కామన్. దట్స్ వండర్‌ఫుల్. కానీ థాంక్ యూ అనే వర్డ్‌కి చాలా పవర్ ఉందండి. థాంక్ యూ అనే వర్డ్‌కి, సారీ అనే వర్డ్‌కి, ఐ లవ్ యూ అనే వర్డ్స్‌కి చాలా 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 పవర్ ఉంది. ఏం చేస్తాయి ఇవన్నీ? అసలు గ్రాటిట్యూడ్‌గా మనం ఎందుకు ఉండాలి లైఫ్‌లో అంటే, గ్రాటిట్యూడ్ వల్ల ఫ్రెండ్స్ పెరుగుతారు. గ్రాటిట్యూడ్ వల్ల హెల్త్ బాగవుతుంది. గ్రాటిట్యూడ్ వల్ల సంతోషం వస్తుంది లైఫ్‌లోకి. గ్రాటిట్యూడ్ వల్ల చాలా చాలా మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్‌లో. ఏంటి ఒక్క థాంక్ యూకే అనుకుంటున్నారా? అవునండి. థాంక్ యూకే చాలా 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 మిరాకిల్స్ జరుగుతాయి లైఫ్‌లో. మనందరం 'చిరంజీవి' గారి సినిమా చూసే ఉంటాం. పేరు గుర్తు రావట్లేదు గానీ, నువ్వు ఒకరికి హెల్ప్ చేయి, ఒకరు ముగ్గురికి హెల్ప్ చేస్తారు. ముగ్గురెళ్లి ఇంకో ముగ్గురికి హెల్ప్ చేస్తారు అని ఒక అప్పట్లో జోకులేసుకున్నాం. మార్కెటింగ్ టెక్నిక్ నేర్పించాడు చిరంజీవి. పాత టెక్నికే మళ్ళీ మళ్ళీ ఆహ్, తీసుకొచ్చి ఆహ్, చూపించారు. చిరంజీవికి ఇంకేం స్టోరీస్ లేవా అని చెప్పి అన్నారు. ఆఫ్‌కోర్స్ చాలా స్టోరీస్ ఉన్నాయి. కానీ థాంక్ యూ చెప్పడం వల్ల ఏమవుతుంది అంటే, మనకి డైరెక్ట్‌గా వచ్చి ఎవరు థాంక్ యూ చెప్పకపోవచ్చు. హెల్ప్ చేయలేకపోవచ్చు. కానీ ఈ యూనివర్స్‌లో ఎక్కడో ఒకడి నుంచి మనం హెల్ప్ చేసిన వాళ్ళకి కాకుండా ఎవరో ఒకరొచ్చి ఆ టైంకి మనకి ఎవరో ఒకరు హెల్ప్ చేస్తారు. సో, ఫస్ట్ మనం ఇవ్వడం నేర్చుకోవాలి. ఇస్తే పదింతలొస్తుంది. ఎందుకివ్వాలి అంటే, ఏమివ్వాలి అంటే ఏదైనా ఇవ్వచ్చు. రాయి తీసుకొని మనం కొడితే మన మీద 2 రాళ్ళు పడ్డాయంట. దేవుడి మీద కోపమొచ్చి పైకి రాయి ఇసిరితే మన మీద పడిందంట. సో, ఏది ఇస్తే జీవితానికి అది తిరిగి వస్తుంది. ఎలా వస్తుంది? ఎక్కడి నుంచి వస్తుంది అంటే, లా ఆఫ్ అట్రాక్షన్ అండి. లా ఆఫ్ యూనివర్స్. సో, ఈ లా ఆఫ్ యూనివర్స్‌లో కంపల్సరీ మనం ఇచ్చిన ప్రతీదీ తిరిగి వస్తుంది. పదింతలు తిరిగొస్తుంది. మంచి ఇస్తే మంచే వస్తుంది. చెడు కోరుకుంటే చెడే వస్తుంది. అందుకని మనం చిన్నప్పుడు 3 మ్యాజిక్ వర్డ్స్ అని నేర్పిస్తాం పిల్లలకి. థాంక్ యూ, సారీ, ప్లీజ్ అని నేర్పిస్తాం మనం. ప్రతి ఇళ్లల్లో గూడా అమ్మలందరికీ తెలిసే ఉంటుంది. థాంక్ యూ, సారీ, ప్లీజ్ అని నేర్పిస్తామనమాట. సో, ఫస్ట్ ఆహ్, చిన్న పిల్లలైతే ప్లీజ్ అంటారు. క్యూట్‌గా అంటున్నావురా నువ్వు అని మనం ఆ పని చేసేస్తాం. అదే విషయం ఎళ్లి మన మేనేజర్‌ని పెద్దయ్యాక అడిగితే, "ప్లీజ్ సార్ ఆఫీస్‌లో లీవ్ కావాలి సార్" అంటే ఆయన గూడా 4 సార్లకి ఇచ్చేస్తాడు. కాబట్టి ఇవన్నీ మ్యాజిక్ వర్డ్స్ అన్నమాట. ఇవన్నీ మంత్రదండాలు మన చేతుల్లో ఉన్నవి. పిల్లలతో గూడా మనం పనులు చేయించుకోవచ్చు. "ప్లీజ్ రా, చెయ్యరా" అని జెప్పి. సో, పిల్లలు, పెద్దలు అందరూ పడిపోయేవి మ్యాజిక్ వర్డ్స్‌కేనండి. సో, గ్రాటిట్యూడ్, గ్రాటిట్యూడ్ అసలెవరికి చెప్పాలి గ్రాటిట్యూడ్? ప్రతి ప్రాణికి చెప్పొచ్చండి. ప్రతి వస్తువుకి చెప్పొచ్చు.
ప్రతి విషయానికి చెప్పొచ్చు. ప్రతి ప్రతి సిట్యుయేషన్‌కి చెప్పొచ్చు మనం. ఒక అద్భుతమైన టెక్నిక్ ఏంటంటే, మనం ఏదన్నా బాగా స్ట్రెస్‌లో ఉన్నప్పుడు ఇఫ్ వి స్టార్ట్ సేయింగ్ థాంక్ యూ. ఆ సిట్యుయేషన్‌లో ఉన్న స్ట్రెస్‌కి థాంక్ యూ. ఆ సిట్యుయేషన్‌లో ఉన్న పీపుల్‌కి థాంక్ యూ చెప్పడం మొదలుపెడితే అంట ఇలా డిఫ్యూజ్ అయిపోతుందంట ఆ టెన్షన్ ఉన్న సిట్యుయేషన్. ఈసారి ఎప్పుడైనా ట్రై చేసి చూడండి. ఆహ్, యూ నో అసలు మనం నెత్తి మీద పడి మన నెత్తి బద్దలైపోతుంది అనుకున్న సిట్యుయేషన్‌లు కూడా ఇలా బ్రీజ్ లాగా పక్క నుంచి ఎళ్ళిపోతాయన్నమాట. సో, థాంక్ యూకి అంత పవర్ ఉందండి. థాంక్ యూ బ్రింగ్స్ హ్యాపీనెస్. థాంక్ యూ బ్రింగ్స్ హెల్త్. థాంక్ యూ బ్రింగ్స్ గ్రాటిట్యూడ్ బ్రింగ్స్ హ్యాపీనెస్, హెల్త్, ఫ్రెండ్స్, వెల్త్, ప్రాస్పెరిటీ, అబండెన్స్ ఇవన్నీ గూడా తీసుకొస్తాయండి లైఫ్‌లో. సో, కంపల్సరీ గ్రాటిట్యూడ్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అయితే గ్రాటిట్యూడ్‌ని ప్రాక్టీస్ చేయడానికి చాలా ఐడియాస్ ఉన్నాయి. అయితే ది బెస్ట్ ప్రాక్టీస్ ఈస్ మన డైలీ లైఫ్ ఆఫ్ కోర్స్. యూ నో మార్నింగ్ అసలు మనం లేవంగానే థాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పుకొని లెగుస్తాం. చాలా మందికి ఆ అలవాటుంటుంది. చిన్నప్పటి నుంచి కూడా మనకి నేర్పిస్తారు. బెడ్ మీదే థాంక్ యూ చెప్పుకొని దిగు అని చెప్పి. అసలెందుకు లేవంగానే థాంక్ యూ చెప్పుకోవాలి? ఇవాళ మనం బతికున్నాము. మొట్టమొదటి రేస్ మన మీద పడ్డాయి. మనం లేచాము ఇవాళ. మనం బ్రీత్ చేస్తున్నాము. కళ్ళు తెరిచాము అంటే ఇంకొక డే ఆఫ్ హ్యాపీనెస్, ఇంకొక డే ఆఫ్ బ్లెస్సింగ్ మనకి ఇచ్చినట్టే ఆ భగవంతుడు. అసలు భగవంతుడు అంటే గుర్తొచ్చింది. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిలిజియన్ ఆహ్, ఈ రిలిజియన్స్ అన్నీ రాకముందలే మనం ఫస్ట్ థాంక్ యూ చెప్పాల్సింది ఎవరికి అనుకుంటున్నారు? నేనైతే నేచర్‌కి అనుకుంటున్నాను. ఎందుకు అంటే మనం కళ్ళు తెరవంగానే ఫస్ట్ చూసేది వెలుతురిని, ఆ సూర్య భగవానుడిని. సో, ప్రత్యక్ష నారాయణుడు అంటారు. సో, ఆయన లేకపోతే ఈ నేచర్ అంతా లేదు. ఆక్సిజన్ లేదు. ట్రీస్ లేవు. మనం లేము. సో, ఎవరం గూడా లేము. సో, మనం ప్రతి పూట వాటర్ తాగుతూ ఉంటాం. ఆఫ్‌కోర్స్ చాలా వేస్ట్ చేస్తూ ఉంటాం. బట్ వాటర్ ఈస్ ఆల్సో ఎ న్యాచురల్ ఎలిమెంట్ అండ్ మనం దేవుడిగా కొలుస్తాము. వాటర్‌ని కొలుస్తాము. వర్షాన్ని కొలుస్తాము. ఆహ్, భూమాత అంటాము. ఈ నేల మీద నడుస్తున్నాం. సో, వి షుడ్ బి థాంక్‌ఫుల్ టు ఇట్. మనం ప్రతిరోజు 4 వేళ్ళు నోట్లోకెళ్తున్నాయి అంటే ఫార్మర్స్ ఎంతోమంది ఎక్కడెక్కడో కష్టపడి, ఎక్కడెక్కడో వాళ్ళు చెమటోడిస్తే మనం ఇక్కడ అన్నం తింటున్నాం. సో, వి షుడ్ బి థాంక్‌ఫుల్ టు దెమ్. బార్డర్‌లో టెన్షన్‌గా ఉంది. బార్డర్‌లో చాలా బ యూ నో ఆహ్, కంట్రీ బార్డర్స్‌లో ఇష్యూస్ ఉన్నాయి అని అంటూ ఉంటారు. సో, మనం ఇవాళ నిద్రపోతున్నాం. ఏం టెన్షన్ లేకుండా ఫోను పట్టుకొని సోషల్ మీడియాలో రీల్స్ చూసి వి ఆర్ జస్ట్ ఎంజాయింగ్ అవర్ టైమ్. లేదా మనం సినిమాలకెళ్తున్నాం, లేదా మనం షికార్లకెళ్తున్నాం. కానీ ఎంతోమంది వాళ్ళ ఫ్యామిలీని మిస్ అయ్యి దేర్ ఆర్ సో మెనీ సోల్జర్స్ హూ ఆర్ స్పెండింగ్ టైమ్ టు టేక్ కేర్ ఆఫ్ అస్. సో, వి షుడ్ బి థాంక్‌ఫుల్ టు దెమ్. అలానే డాక్టర్స్ మొన్న కరోనా టైంలో పాండమిక్ టైంలో ఎంతోమంది ఎంతో హెల్ప్ చేశారు. నర్సెస్ కానీ, డాక్టర్స్ కానీ, యూ నేమ్ ఇట్ యూ హావ్ ఇట్ లైక్ ఎంతమంది అంటే మన సొసైటీలో ఇదంతా సొసైటీ ఫార్మ్ అయింది అంటేనే యూనో మనుషులతో ఫార్మ్ అయింది. మనం ఒక సోషల్ యానిమల్. ఆహ్, యూనో చెప్తూ ఉంటారు గదా! మనిషి సంఘజీవి అని చెప్తూ ఉంటారు. ఒక యానిమల్ మనం. సో, మనకు ఫస్ట్ కావాల్సింది టచ్. మనకు కావాల్సింది హ్యూమన్ ఇంటరాక్షన్. సో, అవన్నీ ఉన్నాయి అంటే వి షుడ్ ఫీల్ బ్లెస్డ్. సో, ఆ బ్లెస్సింగ్స్‌ని ఎలా చూపిస్తాం మనం? త్రూ గ్రాటిట్యూడ్. సో, గ్రాటిట్యూడ్ ఎవరికి చూపించొద్దు అంటే అందరికీ చూపించాలండి. పేద, గొప్ప, ఏజ్ ఏది ఉండదు గ్రాటిట్యూడ్ చూపించడానికి. సో, గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడమంటే రోజు మొత్తం మాట్లాడుకోవచ్చు. ఎవరికి చెప్పాలి? ఏం చెప్పాలి అని. అయితే నా గ్రాటిట్యూడ్ జర్నల్ ఎలా స్టార్ట్ అవుతుందంటే ప్రతిరోజు గూడా థాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ అని స్టార్ట్ అవుతుంది. నేను గ్రాటిట్యూడ్ గురించి మాట్లాడతాను గానీ ఐ నెవర్ రోట్ గ్రాటిట్యూడ్ జర్నల్ అనమాట. జర్నల్ అంటే పెద్ద గొప్ప పుస్తకం పెట్టుకోక్కర్లేదు. ఎనీ బుక్, ఎనీథింగ్ ఈస్ ఫైన్. అయితే నేను జాన్యువరి 15 నుంచి రాయడం సిన్సియర్‌గా లైక్ యూ నో తిండన్నా తినను గానీ గ్రాటిట్యూడ్ రాయడం మాత్రం మర్చిపోననమాట. జాన్యువరి 15, 2024 నుంచి స్టార్ట్ చేశాను. అయితే మీ లైఫ్‌లో ఏం మిరాకిల్స్ జరిగాయి అంటే ఫస్ట్ థింగ్ నాకు సివియర్ మైగ్రేన్ ఇష్యూస్ ఉన్నాయి.
లైక్ డిసెంబర్‌లో అయితే నేను ఇంక చచ్చిపోతాను అని డిసైడ్ అయిపోయాను నా మైగ్రేన్‌కి. ఐ వాస్ సఫరింగ్ డైలీ విత్ మైగ్రేన్ అటాక్స్ లైక్ డైలీ. అయితే నేను ఎప్పటినుంచైతే రాయడం మొదలుపెట్టానో, డెసిషన్ తీసుకున్నానో, అప్పటినుంచి మిరాక్యులస్‌గా వీక్లీ వన్స్ కూడా రావట్లేదు. నాకసలు తలనొప్పుందా అనేంత యూ నో ఆహ్, తగ్గిపోయిందనమాట నాకు. రావట్లేదు. వచ్చినా కూడా ఐయామ్ ఏబుల్ టు కంట్రోల్ ఇట్. దట్ హ్యాపెండ్ ఫస్ట్ థింగ్. అండ్ సెకండ్ థింగ్ టచ్ వుడ్ మిరాక్యులస్‌లీ మై ఫ్యామిలీ లైఫ్ ఇంప్రూవ్డ్ ఎ లాట్. అంటే ఆఫ్ కోర్స్ వీఆర్ హ్యాపీ బట్ మోర్ అండర్స్టాండింగ్ మోర్ టుగెదర్నెస్ ఇవన్నీ పెరిగాయి మాలో. ఆహ్, నాకు ఇద్దరు పిల్లలు, ఒక టీనేజర్, ఒక ప్రీ టీనేజర్. కాబట్టి ఆహ్, ఇంట్లో ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. టీనేజర్స్‌తో ఆల్వేస్ స్ట్రగుల్, పవర్ ఎగ్జిస్టెన్స్ ఇవన్నీ ఉంటూ ఉంటాయి. అయితే సడెన్‌గా ఇట్ బికేమ్ సో ఈజీ. లైక్ మై కిడ్స్ ఆర్ వెరీ ఈజీ. బట్ ఇంకా కూడా ఈజీ అయిపోయిందనమాట లైఫ్‌లో వాళ్ళని హ్యాండిల్ చేయడం. సో, ఇలాంటి చేంజెస్ చాలా చాలా చేయడం అబ్జర్వ్ చేయడం మొదలుపెట్టా. అందరి గురించి మాట్లాడుతున్నారు. ఇందాక నుంచి పిల్లలు, పిల్లలు అంటున్నారు. బట్ మనకి జన్మనిచ్చిన వాళ్ళెవరు? మన అమ్మ, నాన్న. సో, నా సెకండ్ పాయింట్ గోస్ టు దెమ్. ఆహ్, థాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్ తర్వాత థాంక్ యూ అమ్మ, నాన్న అని కంపల్సరీ. థర్డ్ థింగ్ మన లైఫ్ పార్ట్నర్ లేదా మన గురువు. సో, గురువు గారికి థ్యాంక్ యూ చెప్పుకోవచ్చు. ఎంతమంది ఉన్నా పర్లేదు గురువులు. సో, థ్యాంక్ యూ గురువు గారికి. అండ్ థ్యాంక్ యూ టు మై హస్బెండ్, థ్యాంక్ యూ టు మై కిడ్స్, మై సిస్టర్ అండ్ నా కమ్యూనిటీలో నా కో-అడ్మిన్‌కి. నా కమ్యూనిటీలో ప్రతి మదర్‌కి కూడా నేను ప్రతిరోజు థ్యాంక్ యూ చెప్తాను. ఎందుకు చెప్పాలి థ్యాంక్ యూ అంటే, యాక్చువల్లీ వాళ్ళకేం అవసరం లేదు మన లైఫ్‌లో ఉండాల్సిన అవసరం, మన కమ్యూనిటీలో ఉండాల్సిన అవసరం. బట్ దే ఆర్ దేర్. దట్ ఈస్ ద రీజన్ ఒక కమ్యూనిటీ ఫార్మ్ అయింది. దట్ ఈస్ ద రీజన్ వీఆర్ ఇన్ ఇంటరాక్షన్ విత్ ఈచ్ అదర్. సో, ప్రతిరోజు కూడా మనం థాంక్‌ఫుల్‌గా ఉండొచ్చు వీళ్ళందరికీ. సో, తర్వాత థాంక్ యూ యూనివర్స్. యూనివర్స్‌కెందుకు ఈ మధ్యన చాలా మంది వింటూ ఉన్నాం. అందరూ కూడా యూనివర్స్, లా ఆఫ్ అట్రాక్షన్ అని మాట్లాడుతున్నారు. మా 8 ఏళ్ల అబ్బాయి అడిగాడనమాట. అమ్మా వీళ్ళు ఏంటి క్రిస్టియన్స్ జీసస్ అంటారు. ముస్లిమ్స్ ఏమో అల్లా అంటారు. మనకేమో ఇంతమంది దేవుళ్ళున్నారు. అసలు ఎందుకు అని అడిగాడు ఒకరోజు. నువ్వేమో యూనివర్స్ అంటూ ఉంటావు అని చెప్పన్నాడు. అయితే నేను మా వాడికి అదే చెప్పాను. ఇట్ ఈస్ ఆల్ ఎనర్జీ. మనందరం కూడా ఎనర్జీ బీయింగ్స్. సో, పాజిటివ్ ఎనర్జీ ఎలా ఉంటుందో అలానే నెగెటివ్ ఎనర్జీ కూడా ఉంటుంది. సో, పాజిటివ్స్ ఎలా ఉంటాయో లైఫ్‌లో నెగెటివ్స్ కూడా అలానే ఉంటాయి. సో, మనం ఆ ఎనర్జీకి ఒక రూపం ఇచ్చాం. ఒక జీసస్ అన్నాం, ఒక అల్లా అన్నాం, ఒక నరసింహస్వామి అన్నాం, ఒక వెంకటేశ్వర స్వామి అన్నాం. సో, ఒక సూర్య భగవానుడు ఎవరైనా సరే ఇట్ ఈస్ ఎ ఎనర్జీ బీయింగ్. ఎవరైనా సరే మనం పాజిటివ్ అడిగితే పాజిటివ్ ఇస్తారు. నెగెటివ్ అడిగితే నెగెటివ్ జరుగుతుంది. సో, ఇదంతా మన థాట్స్‌లోనే ఉన్నాయి. సో, మనం గట్టిగా తలుచుకుంటే అయిపోతుంది అన్నట్టు, మనం గట్టిగా కోరుకుంటే ఈ ఎనర్జీ గూడా మన కోరికకి తగ్గట్టు మౌల్డ్ అవుతుందంట. సో, అందుకని ఆ యూనివర్సల్ ఎనర్జీ ఈస్ ద హైయెస్ట్ ఎనర్జీ. ఆ ఎనర్జీకి మనం ఈ రూపాలనన్నీ ఆపాదించుకున్నాం. సో, యూనివర్స్ గట్టిగా రమ్మంటే వచ్చేస్తుంది. మన మన కోరికకి, మన విమ్స్ అండ్ విషెస్ అంటారు కదా! అట్లా మనకి అన్ని కోరికలు తీరుస్తుంది. సో, ప్రె ఆహ్, లైట్ ఆన్ చేస్తే స్విచ్ ఆన్ చేస్తే లైట్ ఎలిగినట్టు, ఫ్యాన్ తిరిగినట్టు ప్రతిదానికి కొన్ని బటన్స్ ఉంటాయి గదా! సో, అలా బటన్సే ఈ గ్రాటిట్యూడ్ అండి. సో, దిస్ ఈస్ ఎ కీ బటన్ అన్నమాట. మెయిన్ స్విచ్ ఉంటుంది కదా లైఫ్‌లో. టంగుమని ఆఫ్ అయిపోతే మనం చచ్చిపోతాం. సో, బేసికల్లీ అలాంటి మెయిన్ స్విచ్ గ్రాటిట్యూడ్. అయితే చాలా సంతోషంగా ఉన్నాం. హ్యాపీగా ఉన్నాం. థాంక్ యూ గాడ్ ఫర్ థాట్. లేదు, చాలా ప్రాబ్లమ్స్‌లో ఉన్నాము. చాలా ఇంకా అసలు ఊపిరి పీల్చుకోలేకపోతున్నాం. దానికి కూడా థాంక్ యూ గాడ్ ఫర్ ఎవ్రీథింగ్. ఎందుకు అంటే మన లైఫ్ మనది రెస్పాన్సిబిలిటీ. మనం కంప్లెయింట్ చేయడం మొదలుపెడితే ప్రతీదీ కంప్లెయింటింగ్ టోన్‌లోనే వెళ్ళిపోతుంది. వాళ్ళ వల్ల నేను కింద పడ్డాను. వాళ్ళ వల్ల నా మీద నాకు దెబ్బ తగిలింది. వాళ్ళ వల్ల నేను బాధపడ్డాను. నా హస్బెండ్ వల్ల నేను హర్ట్ అయ్యాను. నా పిల్లలు నా మాట వినట్లేదు. We all complain, we all complain all the time. But when we stop complaining and when we start complimenting, ఇప్పుడు చూడండి,
అరుణ గారు చక్కగా స్మైల్ చేశారు. చక్కగా నన్ను ఇంట్రొడ్యూస్ చేశారండి. థ్యాంక్ యూ సో మచ్ అనగానే బ్యూటిఫుల్ స్మైల్ ఇచ్చారు అరుణ గారు. గీత గారు చక్కగా 12 రకాల అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. చక్కగా చెప్పారు. సో, స్పందన ఎడా వారు అద్భుతమైన ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎంతో మందికి సపోర్ట్‌గా నిలబడుతున్నారు. సో, యూ నో ఒక చిన్న కాంప్లిమెంట్‌కి నాకు అరుణ గారు తెలియదు. నేను ఫస్ట్ టైమ్ చూసాను అరుణ గారిని. బట్ ద వే షీ సెడ్ ఇట్స్ సో బ్యూటిఫుల్. సో, ప్రవీణ వీడియో ఆన్ చేశారు. బిందు గారు వీడియో ఆన్ చేశారు. అండ్ థ్యాంక్ యూ టు దెమ్. రాజేశం గారు ఆన్ చేశారు వీడియో. సో, ఇవంతా ఒక చిన్న మాటతో ఒక స్మైల్ ఎలా అయితే మనం క్రియేట్ చేయొచ్చో ఎదుటి వారిలో, అలానే వారు గూడా మనతో చెప్పారనుకోండి. సో, ఇట్ క్రియేట్స్ అ పాజిటివ్ యాటిట్యూడ్. ఇట్ క్రియేట్స్ అ పాజిటివ్ వైబ్రేషన్. ఆహ్, సో, యూ నో థాంక్ యూ వల్ల అన్ని బెనిఫిట్స్ ఉంటాయన్నమాట లైఫ్‌లో. అయితే గ్రాటిట్యూడ్ జర్నల్ అని చెప్పి అన్నాను కదా! ఎలా రాయాలి? అసలేం రాయాలి? నేనెందుకు గ్రాటిట్యూడ్ చెప్పాలి అనుకుంటే, గ్రాటిట్యూడ్ జర్నల్ రాయడం చాలా చాలా ఈజీ అండి. ఒక పుస్తకము, ఒక పెన్ను రాయాలన్న కోరిక ఉంటే చాలు సరిపోతుంది. సో, ఆహ్, థాంక్ యూ సో మచ్ అని మొదలుపెట్టి, ఆ రోజు ఏం జరిగిందో, ఆ రోజు మంచి ఏం జరిగిందో, చెడు ఏం జరిగిందో ప్రతి దానికి థాంక్ యూ చెప్పొచ్చు. అసలు జర్నలింగ్ అంటే ఏంటి అంటే, చిన్నప్పుడు మనందరం గూడా మా టీచర్ చెప్పారు అని మనం డైరీ మెయింటైన్ చేసేవాళ్ళం. ఒకరోజు, 2 రోజులు రాసి ఆ డైరీ పక్కన పడేసేవాళ్ళం. చాలా హార్డ్‌లీ ఒక్కళ్ళో ఇద్దరో వారం రోజులు, 10 రోజులు, 15 రోజులు రాసామేమో. బట్ ఆ తర్వాత డైరీ మూలకి, మన కథ కంచికి, మనం ఇంటికి టైప్‌లో అదటు, మనం ఇటు ఎంజాయ్ అయిపోయేది. అయితే ఆహ్, జర్నలింగ్ అంటే నథింగ్ బట్ డైరీ అండి. డైరీ రాయడం. మంచో, చెడో, చెత్తో, చెదారమో మన బ్రెయిన్‌లో ఇంచి దాన్ని డౌన్‌లోడ్ చేసేసుకొని రాసేస్తే మన బ్రెయిన్‌లో ఇంచి అది పక్కకెళ్ళిపోతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే గనక మనలో చాలా మందికి కీళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు, ఆహ్, తలనొప్పులు, బ్యాక్ పెయిన్ ఇలాంటివి చాలా చాలా మనం ఫేస్ చేస్తూ ఉంటాం డైలీ. బట్ డాక్టర్ దగ్గరికెళ్ళే ముందల ఒక్క 2 రోజులు, 3 రోజులు మన ప్రాబ్లమ్స్‌ని పుస్తకం మీద పెట్టేసి రాసేసామనుకోండి, సగం ప్రాబ్లమ్స్ తగ్గిపోయి అసలు డాక్టర్ దగ్గరికెళ్ళాల్సిన అవసరం గూడా రాదు. ట్రస్ట్ మీ ఆన్ ఇట్. సో, ద థింగ్ ఈజ్ మన మన మైండ్‌లో ఉన్నది ప్రతి దాన్ని గనక మనం పుస్తకంలో గాని, పేపర్ మీద గాని రాసేసి డౌన్‌లోడ్ చేసేస్తే చాలా 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 బ్యాగేజ్ అంటే మనకి తెలియకుండానే మనం చాలా చెత్తని మోస్తూ ఉంటాం. మనకి తెలియదు మనం అదంతా ఆలోచిస్తున్నామని. బట్ మన మైండ్‌లో చాలా 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 థాట్స్ ఉంటూ ఉంటాయి. అవన్నీ గూడా మనం రాసేసి ఎప్పుడైతే పక్కన పెట్టేస్తామో మన బ్రెయిన్‌లో నుంచి చాలా బరువు తగ్గిపోతుంది. అది మనకి తెలియదు. బట్ ఇట్ విల్ హ్యాపెన్. సో, ఇలా ప్రతిరోజు గనక ఒక అలవాటు కింద చేసుకుంటే, ఒక కన్సిస్టెంట్ ఎఫర్ట్ పెట్టామనుకోండి, 10 రోజులు, 15 రోజులు, 20 రోజులు, నెల రోజులు మీకు 100% డిఫరెన్స్ తెలుస్తుంది. ఎందుకు అంటే ఆహ్, మనం ప్రతిరోజు కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటూ ఉంటాం. కొత్త కొత్త మనుషుల్ని కలుస్తూ ఉంటాము. సో, ప్రతి ఇంటరాక్షన్ బ్రెయిన్ గుర్తుండదు. బట్ మన సబ్‌కాన్షియస్ మైండ్ ఏ ఏం గుర్తుపెట్టుకుంటుంది అంటే, ఇంపార్టెంట్ పాయింట్స్‌ని గుర్తుపెట్టుకుంటుంది. సో, ఈ చెత్త మన బ్రెయిన్‌లో చెత్త చేరుకుంటూ పోయిందనుకోండి, అది మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో, మనకి రకరకాల ఇష్యూస్ రావడం మొదలవుతాయి. హెల్త్ ఇష్యూస్ రావడం మొదలవుతాయి. సో, మన హెల్త్ ఇష్యూస్‌ని సగానికి పైగా పోగొట్టుకునే అద్భుతమైన ప్రాక్టీస్ జర్నలింగ్ అండి. సో, జర్నలింగ్ చేయడం వల్ల హెల్త్ చాలా బెటర్ అవుతుంది. అండ్ మనకి ఎవరి మీదైనా కోపంగా ఉన్నప్పుడు, చాలా కోపంగా ఉన్నప్పుడు, ఒక్క 5 సెకండ్లు ఆగి మనం రాయడం మొదలుపెడితే ఎలాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా పర్లేదు. మనం ఆ పెద్ద ప్రాబ్లమ్ నుంచి బయటపడిపోతాం. ఆ కోపం తగ్గిపోతుంది. ఆ కోపం సగానికి పైగా తగ్గిపోతుంది. మనం ఎందుకు ఇంత రియాక్ట్ అయ్యాము అనుకుంటామనమాట ఎండ్ ఆఫ్ ద జర్నలింగ్. సో, రాత్రి వరకు ఆగక్కర్లేదు. కోపం ఉంటే తలుపేసుకొని పేపర్, పెన్ ఏది దొరికిందా లేకపోతే ఫోన్‌లో టైప్ చేయండి. నో ప్రాబ్లమ్. బట్ ఇఫ్ వి స్టార్ట్ రైటింగ్ ఇట్, ఆ రాయడం ఎందుకు అంటే,
మనం రాసేటప్పుడు ఆలోచిస్తాం. మన బ్రెయిన్ ప్రాసెస్ అవుతుంది మళ్ళీ. మనం మళ్ళీ ఆలోచిస్తూ ఉంటాం. నిజంగానే జరుగుతుందా? ఇది కరెక్టేనా నేను ఆలోచించేది అని మన బ్రెయిన్ పాజ్ ఇస్తుంది. సో, అలాంటప్పుడు మన రియాక్షన్ టైం తగ్గుతుంది. మనం రియాక్ట్ అయినప్పుడు ప్రాబ్లమ్స్ పదింతలు పెరుగుతాయి. అదే మనం రెస్పాండ్ అయ్యామనుకోండి, 10 ప్రాబ్లమ్స్‌లో ఒక్క ప్రాబ్లమ్‌కే మనం కష్టపడాలి. కాబట్టి తప్పకుండా జర్నలింగ్ అనేది మన డైలీ ప్రాక్టీస్ చేసుకోవాలండి. ఓకే. మీకెవరు యూ నో ఎవరు చదవద్దు నాది అనుకున్నారనుకోండి. నో ప్రాబ్లమ్. మనం రాసేసి చించి పడేయొచ్చు. నో ప్రాబ్లమ్. ఇంకా అంటే మీరు నన్ను నవ్వుతారేమో, బట్ ఏంటి చాలా మీమ్స్ వచ్చాయి దీని మీద. బట్ ఇట్ విల్ వర్క్ ఔట్. ఆహ్, మనం రాసేసి అది పేపర్ కాల్చేసి ఫ్లష్ ఔట్ చేయొచ్చు. లేదా గాలిలో వదిలేయొచ్చు. దీని మీద చాలా మీమ్స్ వచ్చాయి. కాబట్టి నేనేం కామెంట్ చేయను. నేను ఎక్కువ చెప్పట్లేదు. మళ్ళీ నన్ను కూడా అనుకుంటారేమో ఆహ్, అది చెప్పారు, ఇది చెప్పారని. బట్ ఆ టెక్నిక్ అయితే నిజంగా వర్కౌట్ అవుతుందండి. వాళ్ళు చెప్పిన విధానం వేరేగా ఉండొచ్చేమో గానీ, బట్ మనకి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి రాసేసుకొని మన బ్రెయిన్‌లోంచి అన్నీ బడలిక తీర్చుకొని, ఆ బరువుని దించేసుకొని, ఆ పేపర్‌ని కాల్చేసి యూ జస్ట్ లీవ్ ఇట్ టు ద యూనివర్స్ అనమాట. అంటే ఇలా ఏమి వాళ్ళు చెప్పినట్టు ఇలా ఇసరక్కర్లేదు. జస్ట్ తీసుకెళ్ళి బయట గాలిలో వదిలేయొచ్చు లేదా ఫ్లష్ చేసేయండి. సో, ఇంటర్నల్లీ ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ వల్ల మనకి మన బ్రెయిన్‌కి అర్థమవుతుంది థట్ నీకు ఈ బరువు తగ్గించేసుకున్నావు నువ్వు అని చెప్పి ఫ్రీ అవుతుంది. కొత్త కొత్త విషయాలకి స్పేస్ ఏర్పడుతుంది. ఆ టెన్షన్ అనేది తగ్గుతుంది. ఎప్పుడు బరువుగా, భారంగా ఏదో పోగొట్టుకున్నట్టు ఇలాంటి థాట్ ప్రాసెసెస్ అన్నీ తగ్గుతాయన్నమాట. అండ్ మోర్ ఓవర్ ఇప్పుడు మనం చాలా ట్రబుల్ ఫీల్ అయ్యేది నిద్ర పట్టట్లేదండి. నాకు నిద్ర పట్టట్లేదండి. ఏవో ఆలోచనలొస్తున్నాయండి. సో ఆ నిద్ర రావడం కోసం గూడా జర్నలింగ్ చేయొచ్చు. ఇవన్నీ చేయడం వల్ల కంపల్సరీ నిద్ర బాగా పడుతుంది. అండ్ గ్రాటిట్యూడ్ జర్నలింగ్. గ్రాటిట్యూడ్ జర్నలింగ్ అంటే గ్రాటిట్యూడ్. ప్రతి వాళ్ళకి ఆ రోజు ఎవరికి థాంక్ యూ చెప్పాలనిపిస్తే వారికి రాయండి. సో, 1 సెకండ్ నా గ్రాటిట్యూడ్ జర్నల్ చూపిస్తాను. ఇదిగోండి నా గ్రాటిట్యూడ్ జర్నల్. సో, డైలీ ఉంటుంది నా గ్రాటిట్యూడ్ జర్నల్. సో ఇదిగోండి ఫేస్‌బుక్‌కి థాంక్ యూ, మెటాకి థాంక్ యూ, తెలుగు మామ్స్ నెట్‌వర్క్‌కి థాంక్ యూ, నాకు హెల్ప్ చేసిన గురువులందరికీ థాంక్ యూ. ఇలా అన్నీ అన్నమాట. అండ్, అండ్ నా టైమ్‌కి, నా నాలెడ్జ్‌కి, నా ఐడియాస్‌కి, నేచర్‌కి, నే ఆహ్, నా ఇన్వెస్ట్‌మెంట్స్‌కి, నా సేవింగ్స్‌కి, నా ఎర్నింగ్స్‌కి, నా హ్మ్, ఎక్స్‌పెన్సెస్‌కి అన్నిటికి కూడా నేను థాంక్ యూ చెప్తాను. ఎందుకు అనుకుంటున్నారా? ఎందుకు చెప్తాను అంటే అంతకి పదింతలొస్తాయి నాకు ప్రతీది గూడా. ప్రతీది గూడా నాకు ఒక్క ఒక్క మనం ఎప్పుడైనా చిన్నప్పుడు పిల్లలతో చేపిస్తాం కదా! చెట్లు నాటిపిస్తాం. ఒక మ్యాంగో ఒక మామిడి పండు టెంక పెడితే, అది మా అమ్మమ్మ గారి టైంలో పెట్టింది అని చెప్పి ఇప్పుడు 1000 కాయలు కోసుకుంటాం. మనం ఒక్క సంవత్సరం కాదు, ప్రతి సంవత్సరం గూడా కోసుకుంటాం. ఉసిరికాయలు చూడండి. ఒక చిన్న గింజతో ఇలా గుత్తులు గుత్తులొస్తాయి ఉసిరికాయలు. సో అబండెన్స్ అండి. ప్రపంచంలో ప్రతి దానికి ఒక లా ఉంటుంది. సో, అలానే లా ఆఫ్ యూనివర్స్‌లో, లా ఆఫ్ అట్రాక్షన్‌లో మీరేదిస్తే అది పదింతలొస్తది. వందింతలొస్తుంది. వెయ్యింతలొస్తుంది. అది మాత్రం సత్యం. మనం చూస్తాం గదా! మనం మనం నిజంగా చెరువుల్ని కాపాడుకోవట్లేదు. మనం నిజంగా దేన్ని కాపాడుకోవట్లేదు నేచర్‌ని. కానీ నేచర్ దాని పని అది చేసుకుంటూ పోతూనే ఉంటుంది. ప్రతి సంవత్సరం కరెక్ట్‌గా జులైలో వానలు పడతాయి. ఏదేమైనా కానీ. ఐదర్ పెద్ద తుఫానొస్తుందా? వరదొస్తుందా? అనేది పక్కన పెట్టేస్తే జులైలో వాన పడుతుంది కంపల్సరీ. నేచర్ గతి తప్పదండి. మనం తప్పినా నేచర్ గతి తప్పదెప్పుడు. సో, ఇదంతా గూడా లా ఆఫ్ అబండెన్స్, లా ఆఫ్ నేచర్, లా ఆఫ్ అట్రాక్షన్. సో, మనం ఏదైతే కరెక్ట్‌గా మనం చేసుకుంటూ పోతామో, దానికి పదింతలు, ఇరవైంతలు, వెయ్యింతలు తప్పకుండా వస్తుంది. సో, తప్పకుండా గూడా గ్రాటిట్యూడ్ అనేది మనం తప్పకుండా చెప్పుకోవాల్సిందే. మన పెద్దవాళ్ళు గూడా చిన్నప్పుడు పెద్దవాళ్ళొస్తే ఇంటికి కాళ్ళకి దండం పెట్టు యూ నో అనేవారు. ఇప్పటికి గూడా ఆహ్, చాలా కమ్యూనిటీస్‌లో
పెద్దగా పెద్దవాళ్ళు ఎవరైనా ఇంటికి రాగానే మాజీ, బాబుజీ అని చెప్పి మనం ఎవరో తెలీదు. ఆ ఇంట్లోకెళ్ళంగానే చిన్న పిల్లలొచ్చేసి మన కాళ్ళ మీద పడిపోయి దండం పెట్టేస్తారు. చాలా కమ్యూనిటీస్‌లో మనం చూస్తాం. అంతెందుకు మనం ఆహ్, చాలామంది ఫ్రైడే పు ఫ్రైడే కంపల్సరీ మేము గుడికెళ్తాం అని చెప్పంటారు. లేకపోతే నమాజ్‌కెళ్తున్నామంటారు. సండే చర్చ్‌కెళ్తున్నామంటారు. ఇవంతా ఎందుకు చేస్తున్నాం మనం? ఎవరైనా చెప్పగలరా? ఇవన్నీ ఎందుకు చేస్తున్నాం మనం? మనలో ఒక పాజిటివ్ ఎనర్జీని నింపుకోవడానికి. మనకి తెలియకుండానే మనం చాలా నెగటివిటీ బికాస్ ఆఫ్ సోషల్ మీడియా అవ్వచ్చు, లేకపోతే బికాస్ ఆఫ్ ద ఫ్యామిలీ ఇష్యూస్ అవ్వచ్చు, దేని వల్లైనా అవ్వచ్చు. మనం చాలా, 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 చాలా విషయాలు మనం తెలియకుండానే మన బ్రెయిన్‌లోకి ఇండైరెక్ట్‌గా ఎళ్ళిపోతాయి. పొద్దున పేపర్ చూడంగానే ఇక్కడ హత్య, అక్కడ బాంబు పేలింది, లేకపోతే వాళ్ళు దోచుకున్నారు, అక్కడ యాక్సిడెంట్ అయింది. ఇలాంటి పెద్ద పెద్దవి చూస్తాం మనం. అది చాలా చిన్న విషయమే మనకి పొద్దున. లేకపోతే న్యూస్ పెట్టంగానే ఆహ్, ఏంటి వాళ్ళిద్దరు కొట్టుకున్నారు, లేకపోతే వీళ్ళిద్దరూ ఎఫ్ఐఆర్ పెట్టుకున్నారు. వి సీ లాట్ ఆఫ్ నెగటివిటీ అరౌండ్ అస్. సోషల్ మీడియా, లేకపోతే టీవీ, లేకపోతే పేపర్. బట్ మనం ఎక్కడైతే పాజిటివిటీ ఎతుక్కుంటామో అంటే, ఒక గుడిలో, ఒక చర్చ్‌లో, ఒక యూనో మసీదులో, లేకపోతే ఒక ఒక పాజిటివ్ ఆరా ఉన్న చోట మనం రీచార్జ్ అవుతాం. సో, అది మనకెట్లా అయితే మనశ్శాంతిగా ఉంటుంది. నాకు గుడికెళ్తే మనశ్శాంతిగా ఉంటుందండి. నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నాకు అన్ని సమస్యలు తీరిపోయినట్టున్నాయి. మన సమస్యలు నిజంగా తీరిపోవు. కానీ మన మనసుకి ప్రశాంతంగా అనిపిస్తుంది. సో, అలాంటి ప్రశాంతతని లాంగ్ టర్మ్‌లో తెచ్చుకోవాలి అంటే గనక తప్పకుండా గ్రాటిట్యూడ్ జర్నలింగ్ రాయాలండి. కంపల్సరీ గ్రాటిట్యూడ్ అనేది మనం చూపించి తీరాలి. ఎవ్వరికైనా చూపించొచ్చండి. మనం ఇవాళ ఒక ఫ్రిడ్జ్ కొనుక్కున్నాం. ఆ ఫ్రిడ్జ్‌కి కూడా థాంక్ యూ చెప్పొచ్చు. మనం ఇవాళ ఒక టీవీ కొనుక్కున్నాం. దానికి డబ్బులు జమ చేసుకున్నాము అంటే, మనం ఆ ఫైనాన్షియల్ సిట్యుయేషన్‌లో ఉన్నాం. సో, ఆ టీవీ కొనుక్కునే అంత డబ్బులు మన దగ్గర ఉన్నాయి అంటే రియల్లీ వి ఆర్ బ్లెస్డ్. మనం ఒక ట్రిప్ వెళ్ళాము అంటే, ఒక 5,000, 10,000, 20,000, 50,000, లక్షో ఖర్చయ్యి ఉంటుంది. దానికి డబ్బులున్నాయి. మనం ఆ కొత్త ప్లేస్‌కి వెళ్ళగలిగాము అంటే, నిజంగా మనం థాంక్ యూ చెప్పి తీరాల్సిందే కదా! సో, పొద్దున్న లేచినప్పటి నుంచి రాత్రి పడుకునే వరకు థాంక్ యూ చెప్పుకోవడానికి ఏదో ఒకటుంటుందండి. ఎవరో ఒకళ్ళుంటారు. ఏదో ఒక విషయం ఉంటుంది కంపల్సరీ. సో, గ్రాటిట్యూడ్ జర్నలింగ్ తప్పకుండా, తప్పకుండా రాయాలి. చిన్నప్పుడు మ్యాథ్స్‌లో మనం ఒకటి నేర్చుకున్నాం కదా! ఏ ఈజ్ ఈక్వల్ టు బి అయితే, బి ఈజ్ ఈక్వల్ టు సి అయితే, ఏ ఈజ్ ఈక్వల్ టు సి అని చెప్పి నేర్చుకున్నాం గదా! అయితే ద సేమ్ లాజిక్ ఇంప్లైస్ చూడండి ఇక్కడ కూడా అప్లై అవుతుంది. ఎట్లా అనుకుంటున్నారా? నాకివాళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రవీణ హెల్ప్ చేశారు. సో, నేను థాంక్ యూ చెప్పాను. బట్ నేను హెల్ప్ చేసినప్పుడు ప్రవీణ మర్చిపోయారు అనుకున్నారనుకోండి. థాంక్ యూ చెప్పడం ప్రవీణ మర్చిపోయారు. నేనక్కడే కూర్చొని నేను బాధపడుతూ ఉంటే, ప్రవీణకి తెలియదు గదా! నాకు థాంక్ యూ చెప్పాలని. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఐ మూవ్ ఆన్. నేను వదిలేస్తా అక్కడ ప్రవీణ ఏ సిట్యుయేషన్‌లో ఉన్నారో ఇట్స్ ఓకే అని జెప్పేసి నేను మూవ్ ఆన్ అయిపోయి ముందుకెళ్ళిపోతే, ఆ సిట్యుయేషన్ నుంచి నేను ముందుకెళ్ళిపోతే, ఓకే. ఎళ్ళిపోయినప్పుడు నాకేం జరుగుతుందంటే, ఇంకో నలుగురు థాంక్ యూ చెప్తారు. ఇంకో 10 మంది థాంక్ యూ చెప్తారు నేను చేసిన పనులకి. సో, ఆ మూమెంట్‌లో స్టక్ అయిపోకండి. ఆ మూమెంట్‌లో ఆగిపోకండి. ఎక్స్‌పెక్టేషన్ అనేది చాలా చాలా పెద్ద ప్రాబ్లమ్ లైఫ్‌లో. ఎక్స్‌పెక్టేషన్ వాళ్ళు నాకు చేయలేదు. వాళ్ళు నాకు పెట్టలేదు. మా అమ్మ మా అక్కకి పెట్టింది గానీ నాకు పెట్టలేదు. మా అమ్మ మా అన్నయ్యకి కొనిచ్చింది గానీ నాకు కొనివ్వలేదు. అప్పుడు పద్ అప్పుడు సిట్యుయేషన్ అలా ఉండింది. అప్పుడు పద్ధతులు అలా ఉన్నాయి. ఇప్పుడలా లేవు. మీరు ఆ సిట్యుయేషన్‌ని వదిలేసారనుకోండి, రేపు మీ అమ్మగారు ఆ ఇల్లు మీకే రాసిస్తారేమో! ఎవరికి తెలుసు? వి నెవర్ నో. యూనివర్స్ ఎలా బ్లెస్ చేస్తుందో మనకి తెలియదు. సో, ఎలాంటి సిట్యుయేషన్నయినా సరే డిఫ్యూజ్ చేసే మ్యాజిక్ వర్డ్స్ థాంక్ యూ, సారీ, ఐ లవ్ యూ, ప్లీజ్ ఫర్గివ్ మీ. ఇలాంటి వర్డ్స్ అన్నీ కూడా మనం డైలీ రొటీన్‌లో పెట్టుకోవాలనమాట. సో, మనం చాలా మటుకు ఇంట్లో ఎస్పెషల్లీ హస్బెండ్స్ చక్కగా తినేసి లేచి ఎళ్ళిపోతారు. చెయ్యి కడిగేసుకొని ఎళ్ళిపోతారు. నాలాంటోళ్ళనుకోండి, ఎలా ఉంది? బావుందా? ఇవాళ కూర బాగొచ్చిందా? పప్పు బాగొచ్చిందా? అని అడిగి సతాయిస్తాం ఆయన్ని. కానీ అందరు పెళ్ళాలు పాపం అలా ఉండరు. తినేసి ఎళ్ళిపోయారు అని జెప్పి
ఓకే అనుకుంటారు. కానీ అదే మీరు లేచి ఎళ్తూ, ఎళ్తూ బావుంది, లేకపోతే మొట్టమొదటి ముద్ద పెట్టుకున్నాక, "ఏయ్! ఇవాళ కూర బావుంది" అన్నారనుకోండి. లేకపోతే, "ఏయ్! ఇవాళ నువ్వు చాలా బాగా రెడీ అయ్యావు" అని హస్బెండ్ వైఫ్‌ని, వైఫ్ హస్బెండ్‌ని అన్నారనుకోండి. "షర్ట్ బావుందే, చాలా రోజులకేసుకున్నావు నువ్వు" అని అన్నారనుకోండి. మీ హస్బెండ్‌కి మీరు ఆఫీస్‌కెళ్ళే ముందుల ఒక కాంప్లిమెంట్ ఇచ్చారనుకోండి. అక్కడే మీ ఆయన మీకే పడిపోతారు. కాదంటారా? మీ ఆవిడ మీకే పడిపోతుంది కాదంటారా? వాళ్ళ అమ్మకి ఫోను చేసి, "అమ్మ నేనివాళ కూర ఇది చేశాను, నేనది చేశాను" అని చెప్పుకోదు. మా ఆయన మెచ్చుకున్నారు నన్ను నేను ఈ కూర చేశానని అని చెప్తుంది. సో, ఇవన్నీ స్మాల్, స్మాల్ థింగ్స్ అండి లైఫ్‌లో. చాలా చిన్న విషయాలు. బట్ చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి మన మీద. మన రిలేషన్‌షిప్స్ చాలా బాగుపడతాయి. యూ నో కలిసి టీవీ చూడడం, కలిసి ఆడుకోవడం, కలిసి పండగలు సెలబ్రేట్ చేసుకోవడం. ఇవన్నీ గూడా ఇవన్నీ గూడా మనకి బ్లెస్సింగ్సే కదా! మనం ఆహ్, ఒకరక్కడుండి, ఒకరిక్కడుండి, ఒకరు ఇంకెక్కడో ఉండి, ఇలాంటివన్నీ కాకుండా మనం కలిసుంటున్నాము, కలిసి చేస్తున్నాము, కలిసి ఆహ్, పంచుకుంటున్నాము. మన బాధని, మన కష్టాన్ని లేదా మన సంతోషాన్ని పంచుకోవడానికి ఇంకొక మనిషి ఉన్నారు. ఇవన్నీ కూడా బ్లెస్సింగ్సే కదండీ! వీటన్నిటికి మనం గ్రాటిట్యూడ్ చూపించాలి కదా! కాదంటారా? అవునంటారా? ఎవరైనా ఆన్సర్ చెప్తారా? ఐ విల్ బి వెరీ హ్యాపీ. ఎస్ మ్యామ్. ఇవన్నీ బ్లెస్సింగ్సే. ఆల్ థాంక్ యూ. బ్లెస్సింగ్స్. థాంక్ యూ. థాంక్ యూ ఫర్ ద ఆన్సర్ అండి. ఎందుకు అంటే మనం అతిగా చాలా ఎక్కువగా నెగ్లెక్ట్ చేసేది మనకు అతి దగ్గరగా ఉన్న వ్యక్తుల్ని, మనకి రోజు ఉండే వస్తువుల్ని. సో, హ్మ్, లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో మేము ఇల్లు ఖాళీ చేసి వచ్చామనమాట. వేరే ప్లేస్ నుంచి ఇక్కడికి. సో, నేను ఎళ్లి ప్రతి రూమ్‌కి థాంక్ యూ చెప్పొచ్చాననమాట. థాంక్ యూ సో మచ్, థాంక్ యూ సో మచ్ అని. మా మా పిల్లలు గూడా నా ఎనకాలొచ్చి థాంక్ యూ అని చెప్తున్నారు. ఎందుకు అంటే, ఆ ఇంట్లో చాలా మంచి జరిగింది. ఆఫ్‌కోర్స్ చెడులు కూడా జరిగాయి. మా అమ్మాయి పడిపోయింది, దెబ్బ తగిలింది. 9 నెలలు 7 ఫ్లోర్‌లు లిఫ్ట్ పనిచేయలేదు ఆ ఇంట్లో. మేము ఎక్కి దిగేవాళ్ళం రోజు 7 ఫ్లోర్‌లు. రోజు హెల్త్ బావున్నా, హెల్త్ బాగోకపోయినా, ఎలా ఉన్నా తప్పదు గదా! కిందకెళ్ళాలి. తప్పదు. సామాన్లు తెచ్చుకోవాలి మోసుకొని. బట్ పాజిటివ్స్ చూస్తే అది చిన్నగా అనిపిస్తుంది. ఎందుకంటే మంచి జాబొచ్చింది మా వారికి. మా పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు. సో, ఇలాంటివన్నీ పాజిటివ్స్ చూసుకుంటే పాజిటివ్సే కనిపిస్తాయి. నెగెటివ్స్ చూసుకుంటే నెగెటివ్సే కనిపిస్తాయి. సో, ప్రతి విషయంలో నుంచి గూడా మనం మనకేం కావాలి అని తీసుకోగలిగితే చాలా గొడవలు తగ్గిపోతాయి. చాలా ఇష్యూస్ తగ్గిపోతాయి. సో, అండ్ ఇలా జరిగిన ప్రతి దానికి గూడా మనం థాంక్ యూ చెప్పుకొని తీరాలనమాట. మన మన గురువులు గానీ, మన బ్లెస్సింగ్స్ అంటారు కదా! ప్రతీది బ్లెస్సింగే అండి లైఫ్‌లో. ప్రతీది బ్లెస్సింగే. బ్లెస్సింగ్ ఈస్ ఇన్ డిస్‌గైజ్ అని చెప్పంటారు చాలా సార్లు. మన నెత్తి మీద పడబోతూ పక్క నుంచి ఎళ్ళిపోయింది హమ్మయ్య! అనుకుంటాం. యాక్సిడెంట్ అయిపోయింది. నేను ఇవాళ పోతాననుకుంటాం. కానీ పోము. అక్కడే ఉంటాం. సో, ఇలాంటివన్నీ మన లైఫ్‌లో జరుగుంటాయి. సో, ఆ టైంలో అనుకుంటాం గానీ, ఆ తర్వాత మర్చిపోతాం. ఆ తర్వాత మళ్ళీ జనజీవన స్రవంతిలో కొట్టుకొని పోతూ ఉంటాం ముందుకి. సో, ఇవన్నిటిని గూడా తప్పకుండా థాంక్ యూ చెప్పుకోవాల్సిన ఆ మూమెంట్‌లోనే కాదండి, తర్వాత కూడా థాంక్ యూ చెప్పుకోవాలి కంపల్సరీ. ఎందుకంటే లైఫ్‌లో కొన్ని టర్నింగ్ పాయింట్స్ అండ్ కొంతమంది టర్న్ చేసే మనుషులుంటారు. సో, ఇవాళ వాడేసుకొని రేపు వాళ్ళతో చెడిపోయింది అన్నా కూడా, ఆ మూమెంట్ జరిగి తీరుతుందండి. ఆ జరిగింది మూమెంట్ మన లైఫ్ టర్న్ చేసేసింది. కాబట్టి వాళ్ళకి కంపల్సరీ థాంక్ యూ చెప్పుకోవాలి. ఎందుకు అంటే ఆహ్, మనం ఎంత థాంక్ యూ చెప్తే మనకు అంత రిటర్నొస్తుంది. సెల్ఫిష్‌గా ఉండండి. నేను డబ్బులు సంపాదించాలి అని మనం సెల్ఫిష్‌గా ఎలా ఉంటాము, అలానే సెల్ఫిష్‌గా ఉండండి. నాకింకా బ్లెస్సింగ్స్ రావాలి అని చెప్పి మా వాడు థాంక్ యూ అమ్మా! నాకిష్టమని వంకాయ పచ్చడి చేసి పెట్టావు. మొన్న సాంబార్ గూడా నాకిష్టమని చేశావు. థాంక్ యూ అమ్మా! అని చెప్పాడు ఇందాక అన్నం తింటూ. సో, యూ నో చిన్న చిన్న ప్లెజర్స్ చిన్న పిల్లల దగ్గర నుంచి మనం చాలా నేర్చుకోవచ్చు. ఇలాంటివన్నీ గూడా. బుడ్డి బుడ్డి పిల్లలు తగిలితే "అయ్యో! తిప్ప తగిలిందా? సారీ" అని జెప్పి అంటారు. అదే మనం అనుకో "ఆ! చూసుకోలేదులా, బానే ఉన్నావు కదా! ఆ! పద పద" అని జెప్పి అనేస్తాం. సో, ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే ఆహ్
ఒక రకంగా చెప్పాలి అంటే నేను రోజు గ్రాటిట్యూడ్ జర్నల్ రాస్తూ అదే అనుకుంటాను. నేను సెల్ఫిష్‌గా ఉన్నానా? నాకు ఇంకా సరిపోలేదా లైఫ్‌లో ఉన్న బ్లెస్సింగ్స్ అని. కానీ నాకు తర్వాత గుర్తొస్తుంది. నేను వాళ్ళకి థాంక్ యూ చెప్పలేదు. నేను వీళ్ళకి థాంక్ యూ చెప్పలేదు. నా చిన్నప్పుడు అప్పుడు అయిన ఇష్యూలో వాళ్ళెవరికో నేను ఇవాళ థాంక్ యూ రాయాలి నోట్‌లో అనుకుంటాననమాట నేను. సో, ఎంత రాస్తే అంత ఇలా తవ్వినట్టు నిధి వస్తనే ఉంటాయి నాకు పేర్లలాగా. అంతమందికి నేను థాంక్ యూ చెప్తూనే ఉంటాను. రాస్తూనే ఉంటాననమాట. సో ఆహ్, ఏంటి అంటే ఇప్పుడు మా అబ్బాయి కూడా రాయడం మొదలుపెట్టాడు మా చిన్నవాడు. సో, వాడు రోజు 4 సెంటెన్సెస్ చెప్తాడు నాతో. ఐ యామ్ సారీ, థాంక్ యూ, లవ్ యూ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. ఈ 4 సెంటెన్సెస్ లైఫ్‌లో మిరాక్యులస్ చేంజెస్ తీసుకొస్తాయండి. ఒక్కసారి చెప్తే సరిపోదు. కొన్ని వేల, లక్షల సార్లు చెప్పుకోవాలి. రోజు చెప్పుకోవాలి. ఎవరికి చెప్పాలి? అంటే మనుషులకి చెప్పడం ఇష్టం లేకపోతే భగవంతుడికి చెప్పుకోవచ్చు, యూనివర్స్‌కి చెప్పుకోవచ్చు. ఐ యామ్ సారీ, థాంక్ యూ, లవ్ యూ, ప్లీజ్ ఫర్‌గివ్ మీ. ఈ 4 సెంటెన్సెస్ చాలా, 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 చాలా మిరాక్యులస్ సెంటెన్సెస్ అండి. దీన్ని ఒపోనోపోనో అని చెప్పి అంటారు. సో, ఇదొక హవాయియన్ టెక్నిక్. దీని వల్ల ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకోవాలండి. ఏది లైఫ్‌లో ఇలా చిటికెయ్యంగానే మన అంబానీలు కాదు వాళ్ళకి కూడా టైం పడుతుంది. సో, టైలర్ స్విఫ్ట్ డేట్స్ దొరకలేదని వాళ్ళు పెళ్లి పోస్ట్‌పోన్ చేసుకుంటున్నారు అని ఒక రూమర్ వచ్చింది. సో, వాళ్ళకి కూడా చూసారా కోరికలు తీరట్లేదు. టైలర్ స్విఫ్ట్ దొరకలేదు. సో అంబానీయే గాదు. ప్రదీప్తి అయినా, అరుణ గారైనా, కిరణ్మయి అయినా ఎవరైనా సరే వీ హావ్ టు వెయిట్ ఫర్ అవర్ టర్న్. సో, ఆ టర్న్ కోసం వెయిట్ చేస్తూ విరక్తి తెచ్చుకుంటామా జీవితం మీద? ఎంజాయ్ చేస్తూ వెయిట్ చేస్తామా అనేది మన చేతుల్లో ఉంటుంది. సో, మనకి 10 ఏళ్ల తర్వాత వచ్చేది 5 ఏళ్ల తర్వాత, 3 ఏళ్ల తర్వాత, 3 రోజుల తర్వాత రావాలి అంటే గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయాలండి. సో, గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్‌కి కంపల్సరీ రాస్తే ఇంకా బాగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే చిన్నప్పుడు మీ టీచర్ చెప్పుంటారు. "ఒరేయ్! రాయరా బాబు, తల్లి రాయవే తల్లి, 3 సార్లు రాసి తీసుకురా, 5 సార్లు రాసి తీసుకురా" అని మనకి పనిష్మెంట్ ఇచ్చేవారు. ఎందుకిచ్చేవారు అంటే, రాస్తే గనక దట్ డైరెక్ట్‌లీ గోస్ ఇంటూ అవర్ సబ్‌కాన్షియస్ మైండ్. మనం కళ్ళు మూసుకొని గూడా మనం ఇప్పటికి కూడా మనం అంకెలు అప్పచెప్తాం. టేబుల్స్ అప్పచెప్తాం. మా నాన్న అయితే తెలుగులో చెప్తారసలు అంకెలు, టేబుల్స్. మేము అది ఇప్పటికి కూడా "ఏం డాడీ" అంటే, "అంత కొట్టి నేర్పించారు మరి మర్చిపోతామా" అంటారు. సో, మనం అలా మర్చిపోలేనంత మన బ్రెయిన్‌లోకి పంపించాలి అంటే ఏదైనా సరే మినిమమ్ 21 డేస్ ప్రాక్టీస్ చేయాలండి. లేదా 40 డేస్ లేదా 3 మంత్స్. ఇంకా ఎప్పటికి లైఫ్‌లో మనం 3 మంత్స్ ప్రాక్టీస్ చేశాక అది ఎప్పటికి మర్చిపోమంట. సో, మనకి స్విమ్మింగ్ వచ్చుండొచ్చు, మనకి డ్రైవింగ్ వచ్చుండొచ్చు, లేదా మనకి ఏదన్నా ఒక స్కిల్ వచ్చుండొచ్చు. మనం లైఫ్‌లో ఎందుకు మర్చిపోము అంటే మనం అన్ని వందల సార్లు ఆ పని చేసున్నాం కాబట్టి, మనం లైఫ్‌లో మర్చిపోము ఆ పనిని. సో, ఏదైనా ప్రాక్టీస్ చేయాలి అంటే తప్పకుండా మినిమమ్ 21 డేస్ చేసి చూడండి. సో, 21 డేస్ చేశాక కూడా అలవాటు అవ్వలేదనుకోండి, 40 డేస్ చేయండి. నేనేం చేస్తానంటే, ఇవాళ నేను రాయకపోతే గనక నేను ఈ పని చేయకపోతే నేను అన్నం తినను అని చెప్పి ఆ డిన్నర్ తినననమాట. ఆ పని చేశాక డిన్నర్ చేస్తాను. సో, మనకి మనమే ఎవరో ఒక మోటివేషనల్ స్పీకర్ వచ్చేసి, లేదా ఎవరో వచ్చేసి మనల్ని తోసి రోజు అని చెప్పి మనకి పంపప్ చేయరు. సైకిల్ టైర్‌లో గాలి కొట్టినట్టు ప్రతిరోజు ఎవరో ఒకళ్ళొచ్చి మనకి యూ నో గాలి కొట్టి మనల్ని బ్యూటిఫుల్‌గా తయారు చెయ్యరు. మనకి మనమే ఒక మోటివేషనల్ స్పీకర్. సో, మోటివేషన్ ఎలా వస్తుంది అంటే, చిన్నప్పుడు టీచర్ బాగా కొట్టేది గదా మనల్ని. మా టీచర్ అయితే చెవి మెలేసేది. ఆవిడ భయానికి చదివేవాళ్ళం. అది మోటివేషన్ అప్పట్లో. ఇప్పుడు మోటివేషన్ ఏంటి ఇంత ఏజ్ ఒచ్చాక అంటే, మనకి మనమే మోటివేట్ చేసుకోవాలి. ఎలా అంటే, నేను తినను, లేకపోతే నేను ఈ పని చేస్తే గాని పడుకోను. సంథింగ్ లేకపోతే ఏదో ఒకటి నాకు నేను కొనుక్కోను. ఇలాంటివన్నీ చేయడం వల్ల మనకి ఇన్‌స్పిరేషన్ ఒస్తది. లేదా ఒక రీల్స్‌లో వాటిల్లో పెడతారు కదా! ఒక బ్యూటిఫుల్ డ్రెస్ పెట్టుకొని నేను స్వీట్స్ తినొద్దు అని చెప్పి. సో, ఇలాంటివన్నీ కూడా మోటివేషన్ అండి. మనకి మనం మోటివేట్ చేసుకొని తీరాలి. సో, ఏజ్ ఈస్ జస్ట్ ఎ నంబర్ అండి. ఏ ఏజ్‌లో అయినా ఏదైనా స్టార్ట్ చేయొచ్చు. సో చిన్న పిల్లల నుంచి, చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు గూడా గ్రాటిట్యూడ్ ప్రాక్టీస్ చేయొచ్చు. చిన్న పిల్లలతో కూడా రాయించొచ్చు. థాంక్ యూ అంటే రాయడం రాకపోతే థాంక్ యూ అని నేర్పించొచ్చు పిల్లలకి. సారీ అని నేర్పించొచ్చు. ఒరేయ్! ఫ్రెండ్స్ మధ్యలో సారీ వద్దురా. నో సారీ, నో థాంక్ యూ. నో. ఇట్ షుడ్ బి దేర్. అది ఫార్మాలిటీ కాదు. బట్ ఇట్ షుడ్ బి ఎ ప్రాక్టీస్. మన మధ్యలో అదొక ప్రాక్టీస్ అయిపోవాలి. ఏంటంటే లైఫ్‌లో
మిరాకిల్స్ జరుగుతాయి, బట్ కొన్ని ప్రాక్టీసెస్ వల్లే జరుగుతాయి. సో అలాంటి ఒక ప్రాక్టీస్ గ్రాటిట్యూడ్. ధర్మో రక్షతి రక్షితః అంటారు కదా. సో ధర్మాన్ని మనం రక్షిస్తే ధర్మం వచ్చి మనల్ని రక్షిస్తుంది. అలానే మనం ఫస్ట్ ఒక అడుగు వేస్తేనే లైఫ్ లో ఏదైనా చేంజ్ వస్తుంది. మనం ఏదన్నా ఏం చేయకుండా నాకు రావాలి నాకు రావాలి నాకు రావాలంటే ఏది రాదు. మనం చేసి మనం వెయిట్ చేస్తేనే తప్పకుండా వస్తుంది. 100% ఇట్ విల్ హ్యాపెన్.